చదువుల తల్లి నిలయమైన ఏపీ నంద్యాల జిల్లా కొలను భారతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తపల్లి మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో అమ్మవారు స్వయంభుగా వెలిశారు. దేశంలోని సరస్వతి ఆలయాలలో ఈ కొలను భారతి క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏపీలో ఏకైక సరస్వతి ఆలయంతో పాటు సప్త శివాలయాలు ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకత. వసంత పంచమి సందర్భంగా శ్రీశైలం దేవస్థానం తరపున చైర్మన్ రమేష్ నాయుడు, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త సూర్య అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. వసంత పంచమి సందర్భంగా దేవస్థానం వారు భారీ ఎత్తున భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 5 రూపాయల టికెట్ ఉండేది దేవస్థానం దర్శనానికి. ఎటువంటి రుసుము లేకుండా భక్తులందరూ కూడా మంచిగా చక్కగా ఏ రుసుము చెల్లించకుండా భగవంతుని అమ్మవారిని దర్శించుకొని సంతోషంగా వెళ్లే విధంగా ఫ్రీ దర్శనం పెట్టడం జరిగింది. ఈ రోజు కొలను భారతి అమ్మవారిని శ్రీశైలం దత్తత తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి పండుగ ఇది. మీరు చూడండి, గతంలో ఎండోమెంట్ లో ఉన్నటువంటి వసంత పంచమి వేడుకలు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు శ్రీశైలం బోర్డు దత్తత తీసుకున్న తర్వాత ఈ టెంపుల్ అసలు వాతావరణం పరిస్థితులు మారిపోయాయి. శ్రీచక్రంతో ఉన్నటువంటి అమ్మవారు మనకి ఇక్కడ చాలా పవిత్రత కలిగినటువంటి అమ్మవారు. ఏదైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమ్మవారిని మరింత డెవలప్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి, మన రాష్ట్రానికి, ప్రజానికానికి అంతా తెలియజేయాలనే ఉద్దేశంతోనే శ్రీశైలానికి దత్తత ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో ఇక్కడ ఒక టూరిజాన్ని డెవలప్ చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం. శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో అమ్మవారిని, ఆ కొలను భారతి అమ్మవారిని దత్తకు తీసుకోవడం జరిగింది. తీసుకున్న వెంటనే మొట్టమొదటి వసంతి పంచమి వేడుకలను గతంలో కన్నా కూడా తక్కువ సమయం ఉన్న కారణంగా చాలా బాగా మా అధికారులు అందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో చేయడం జరిగింది. ఈ ఆలయం డెవలప్మెంట్ కోసం 1,20,00,000 రూపాయలు శ్రీశైల దేవస్థానం ఈ కొలను భారతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి త్వరలో నిధులు కేటాయించి